స్క్వేర్ రూట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 15,625. సో ఇది మనం డైరెక్ట్గా చెప్పలేము కాబట్టి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం బేసిక్ లెవెల్లో చూద్దాం. సో 15625. సో దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం, టూ నెంబర్స్ని. సో అయితే ఫస్ట్ మనము 1తో చేద్దాం. అండ్ 1 1 1 వస్తుంది. సో పోతే ఇక్కడ ఏమితో వస్తుంది, 1లో నుంచి 1 0 ఉంటుంది. సో నెక్స్ట్ అనేది మనం 56ని డౌన్ చేసుకుందాం. సో ఈ 1ని మనం డబల్ చేయాలంటే 2. సో 2 అంటే మనకి 2 పక్కన ఏ నెంబర్ పెడితే మనకి ఇక్కడ 56 కంటే తక్కువ వస్తుంది. సో 21 ఇక్కడ ఏ నెంబర్ అయితే పెడతామో ఇక్కడ కూడా అదే నెంబర్ పెట్టాలి. సో 21 1s 21. సో 22 2s చూద్దాం. సో 22 2s 44 వస్తుంది. సో 23 3s 66, హైయెస్ట్ కాబట్టి లోయెస్ట్ తీసుకుందాం. సో పోతే 2 1 నెక్స్ట్ డబల్ దించుకోవాలి. సో ఇక్కడ 12 ఉంది కదా, దాన్ని డబల్ చేయాలి మనం ఇక్కడ 24. 12 2s 24. సో 24 పక్కన ఎంత పెడితే మనకి 1225 వస్తుంది. సో లాస్ట్ మనకి యూనిట్ ప్లేస్లో 5 ఉంటే మనకి ఇక్కడ 5 వస్తుంది, లేదా 3 ఉంటే 5 వస్తుంది. సో 245 3s అంటే మనకి 1200స్లో రాదు. అదే 5 అయితే సో 200 5s 1000 అండ్ 45 5s. సో మనకి ఇలా ఆన్సర్ వస్తుంది. సో పోతే మనకి ఎంత వస్తుంది, 1225. సో రిమైండర్ వచ్చి 0. సో ఇక్కడ 5 పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 5 పెట్టాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 15625 ఎంత ఆన్సర్ మనకి 125. సో ఇలా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు.